హాయ్ అండి. వెల్కమ్ టు అజరత్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను డైకిన్ 110 ఏసీ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను డైకిన్ ఏసీస్ కూడా చేశాను. సో, ఈ డైకిన్ ఏసీ యొక్క ఫీచర్స్ ఏంటి? మనకి ఈ 110లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడటం వల్ల బెనిఫిట్ ఏందంటే, నేను చెప్పే పాయింట్ టు పాయింట్ మీకు క్షుణ్ణంగా అర్థమవుతది. మీరు ఏదైతే స్పెసిఫికేషన్స్ అవి మిస్ అవుతారు స్కిప్ చేయటం వల్ల. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో, అట్నే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అజరత్ టెక్ గురు ఛానల్. సో నేను తీసుకున్న మోడల్ వచ్చేసరికి డైకిన్ 110 3 స్టార్ ఫిక్స్డ్ స్ప్లిట్ ఏసీ అండి. ఇది మోడల్ వచ్చేసరికి మనకి ఎఫ్‌టిఎల్ 35యు ఈ మోడల్ అయితే నేను తీసుకున్నానండి. సో మనకి ఇండోర్ యూనిట్ చూసేసరికి ఇలా ఉంటదండి. దీని మీద ఆల్రెడీ మనకి డైకిన్ అంటే తెలుసు అందరికి. చాలా మంచి ఏసీ. ఇది మీకు ది ఎయిర్ స్పెషలిస్ట్. సో మనకి ఏసీలో మంచి స్పెషలిస్ట్ ఏసీ అండి. డైకిన్ మనకి కార్పొరేట్స్ వాటికి గాని, మనకి హౌసెస్ వాటికి గాని మాత్రం చాలా మంచిగా ఉపయోగపడే ఏసీ అండి. సో దీని ఇండోర్ మాత్రము ఇలా ఇచ్చాడు. తర్వాత దీని ఔట్‌డోర్ మాత్రం సైజెస్ కూడా ఇచ్చాడండి. 55 సెంటీమీటర్స్ హైట్ వచ్చింది. 7 సెంటీమీటర్స్ వెడల్పు అయితే ఉంది. సో ఔట్‌డోర్ యూనిట్ కూడా చూడటానికి కూడా చాలా నీట్‌గా మాత్రం ఉందండి. సో దీని తర్వాత దీంట్లో మంచి బెనిఫిట్ ఏందంటే ఇక్కడ మీకు ఇచ్చారు కాపర్ 100% కాపర్ కాయిల్ అయితే ఇచ్చేస్తామని చెప్పారు. సో నెక్స్ట్ మనం వెళ్దామండి. నెక్స్ట్ ఏం చూస్తున్నాము. సో దీనికి మనకి 3 స్టార్ రేటింగ్ వచ్చిందండి. సో ఈ 3 స్టార్ రేటింగ్‌లో మాత్రం మనకి పవర్ కన్జంప్షన్ కొంచెం అటు ఇటుగా అటు ఉండొచ్చు. సో మనకి రిమోట్ కంట్రోల్ వచ్చేసరికి ఇలా ఉంటది. ఈ మనకి రిమోట్ కంట్రోల్‌లో నైట్ పూట కూడా ఉపయోగపడుద్ది. ఇది మనకి రేడియం టైప్‌లో మనకి మెరుస్తుంటది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ ప్రొడక్ట్ గురించి ఏంటి అసలు ప్రొడక్ట్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నవి. సో ఇది స్ప్లిట్ ఏసీ అండి. నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఇది. ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే కాదు. సో పవర్ అయితే మీకు ఆహ్, కూలింగ్ అయితే చాలా బాగుంటదని కూలింగ్ అయితే బాగా చెప్తున్నారు. ఇది చూసేసరికి చిన్న సైజ్ రూమ్స్‌కండి 110 కదా! సో 110 స్క్వేర్ ఫీట్స్ అంటే 10x10 రూమ్స్‌కైతే సరిపోద్దండి. చిన్న బెడ్‌రూమ్స్‌కైతే సరిపోద్ది. ఆఫీసెస్ రూమ్‌లో కూడా చిన్న రూమ్స్‌కైతే కూడా సరిపోతది. ఆఫీస్ రూమ్‌కొచ్చేసరికి. సో ఇది మనకైతే పెద్ద హాల్స్‌కి మాత్రం 12x13, 13x17 రూమ్స్‌కైతే మనకి పనిచేయదు. అంటే పనిచేయదంటే ఎక్కువ పవర్ బిల్ వస్తదండి. పని చేయకుండా ఉంటే ఏముండదు. కాకపోతే మన పవర్ కన్జంప్షన్ తక్కువగా రావాలనుకుంటే మన రూమ్ తగ్గ సైజ్ ఏసీ మాత్రం తీసుకోవాలి. సో చిన్న చిన్న బెడ్‌రూమ్స్‌కైతే ఇవి ఎక్కువ మాత్రం ప్రిఫర్ చేయొచ్చండి. బెడ్‌రూమ్స్‌కైతే చాలా ఉపయోగపడుతుంది చిన్న చిన్న బెడ్‌రూమ్స్‌కైతే. సో దీనికి 3 స్టార్ రేటింగ్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. తర్వాత వారంటీ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ ప్రొడక్ట్ మీద ఇచ్చారండి. 1 ఇయర్ కండెన్సర్ మీద ఇచ్చారు. తర్వాత 1 ఇయర్ 5 ఇయర్స్ వచ్చేసరికి కంప్రెసర్ మీద ఇచ్చారు. సో, మిగతా ప్రొడక్ట్‌ల మీద చూస్తే కొంచెం ఇది డిసప్పాయింటే. అన్ని కంపెనీస్ ఇప్పుడైతే 10 సంవత్సరాలు కంప్రెసర్ మీద ఇస్తున్నారు. పీసీబీ మీద 5 ఇయర్స్ ఇస్తున్నారు. సో, వీళ్ళు కండెన్సర్ మీద అయితే మనకి 1 ఇయర్ ఇచ్చారు. ప్రొడక్ట్ మీద అయితే 1 ఇయర్ ఇచ్చారు. కంప్రెసర్ మీద అయితే 1 ఇయర్ ఇచ్చారు. సో, కాపర్ కాయిల్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో, ఈ కాపర్ కాయిల్ బెటర్‌గా ఉండటం వల్లే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటదని చెప్తున్నారు. సో, నెక్స్ట్ కీ ఫీచర్స్ వచ్చేసరికి ఇది 43 సెంటిగ్రేడ్స్ వరకు అంటే మనకి ఎండలు బాగా 43 సెంటిగ్రేడ్స్ వరకైతే 100% కూలింగ్‌నైతే ఇస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత నాయిస్ లెవెల్ వచ్చేసి 32 డీబీ అయితే మనకిచ్చారు. సో, ఇన్నాళ్ళుగా మన కొన్ని ఏసీస్ అయితే మనకి బ్లోయర్ సౌండ్ రావటం అయ్యి జరుగుతది. సో, దీనికైతే మనకి ఆ సౌండ్ నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటది. సైలెంట్ ఆపరేషన్. చిన్న పిల్లలు పడుకున్నప్పుడు కూడా అది పెద్ద సౌండ్‌లు మాత్రం వినిపించదు. మన సీలింగ్ ఫ్యాన్ ఏస్తే కొంచెం సౌండ్ వస్తది చూడండి. అలాంటి సౌండ్స్ అయితే ఏమిటి ఉండవు. సైలెంట్ ఆపరేషన్ అయితే మనకి ఉంటుంది. ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి పవర్ చిల్ ఆపరేషన్. దీనికి ఈ కూలింగ్ కెపాసిటీ అనేసరికి ఇవి మనకొచ్చేసరికి ఈ డైకిన్ ఏసీలో ఎక్కువగా వచ్చేసరికి కూలింగ్ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారండి. త్వరగా రూమ్ మాత్రం చల్లబడుతది. వీళ్ళ యొక్క స్పెషల్ ఫీచర్ అంటే ఇదే బావుంటది. సో, నేను కూడా చాలా వాడి చూసాను. మా ఇంట్లో కూడా ఇది డైకిన్ ఏసీ ఉంది. చాలా బావుంటది ఏసీ మట్టుకైతే. సో, మనకి R32 ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే దీనికి ఓజోన్ పొరకి దెబ్బతీసే ప్రాబ్లమ్ అయితే మనకుండదు. సో, అందులో వాడే గ్యాస్ ఏదైతే మనకి R32 ఎన్విరాన్మెంట్ గ్యాస్ అయితే మనకి వాడతారు. దానివల్ల మనకి ఎటువంటి పర్యావరణానికి ఇబ్బందయితే ఉండదని చెప్తున్నారు. సో, తర్వాత దీని యొక్క సైజెస్ వచ్చేసరికి డినామినేషన్ చూడండి. ఔట్‌డోర్ వచ్చేసరికైతే ఇట్లా ఇచ్చారు. ఇండోర్, ఔట్‌డోర్‌కి మనకి సైజెస్ అయితే ఇచ్చారు. సో, ఇండోర్ వచ్చేసరికి 11.5 కేజీస్ ఉంటుందన్నాడు. ఔట్‌డోర్ మాత్రం 48 కేజీస్ ఉందని చెప్పి 48.5 కేజీస్ ఉంది. కొంచెం ఔట్‌డోర్ మాత్రం బరువు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు దీంట్లో. సో, ఇయండి ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్. ఇంకా దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటో మనము చూద్దామండి. దీంట్లో మనకి ప్రొడక్ట్ వచ్చేసరికి ఇండోర్ యూనిట్, ఔట్‌డోర్ యూనిట్, రిమోట్ కంట్రోల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ తర్వాత మనకొచ్చి ఇన్‌స్టాలేషన్ కిట్ వచ్చేసరికి 3 మీటర్ పైప్ కూడా మనకి ఇవ్వడం జరుగుద్దండి. సో, స్పెషల్ ఫీచర్ ఏంటి దీంట్లో? ఈళ్ళో
వచ్చాక దీని స్పెషల్ ఫీచర్ ఏందో మనం చూద్దాం దీనికి. సో, స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి ఇది హై అంబియన్స్ ఆపరేషన్ వచ్చేసరికి 50 డిగ్రీ సెల్సియస్ ఇందాక నేను 43 చెప్పాను. 50 అప్ టు 50 వరకు కూడా ఎండలున్నా మనకి ఇది చల్లగా కూలింగ్ మాత్రం ఇస్తుందని చెప్తున్నారు. దీంట్లో నాకు స్పెషల్ ఫీచర్ మాత్రం ఇది. సో, ఇప్పుడున్న ఎండలకైతే మనకి 50 సెంటీగ్రేడ్స్ అయితే ఉంటుంటాయి మాక్సిమం. అంత ఎండల్లాగా కూడా రోహిణి కార్తీ ఎండల్లాగా కూడా ఇది చల్లగా ఏసీ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత గుడ్ స్లీప్ ఆఫ్ టైమర్. సో, మనం టైమ్ సెట్ చేసుకుంటే ఆ టైంకి పడుతుంది. దాని తర్వాత పీఎం ఫిల్టర్ 2.5 ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ అని మాత్రం ఉంది. దీంట్లో అన్నిటికి ఇది స్పెషాలిటీ ఇస్తున్నారండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఏసీస్ మీరు కొనాలనుకుంటే చూసినా కూడా ఫిల్టర్ అనేది ఏ సైజ్ ఇచ్చారో చూసుకోండి. సో, మీరు ఇట్లా మామూలుగా రివ్యూ పెట్టేటప్పుడు ఫిల్టర్స్ గురించి అయితే ఎవరు డిస్‌ప్లే చెప్పరు, చేయరు. ప్రొడక్ట్ అన్బాక్సింగ్ చేసేవాళ్ళైతే. సో, నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది 2.5 ఫిల్టర్ ఏంటి. ఈ ఫిల్టర్ వల్ల ఏంటంటే మనం రూమ్‌లో ఉన్న డస్ట్ అనేది రివర్స్ పీల్చుకుంటదండి. అది పీల్చుకున్నప్పుడు పైన ఫిల్టర్ ఏదైనా ఉంటదో, ఆ ఫిల్టర్‌లోంచి ఎయిర్ ఫ్లక్స్ లాక్కున్నప్పుడు అదంతా కూడా మళ్ళీ ఆ బ్లోయర్ నుంచి వచ్చి మనకు రూమ్‌లోకొస్తది. అది మనకు కనిపించదండి కంటికి. అది మనం పీల్చినప్పుడు ముక్కులో పోయి మనకి ఎటువంటి జబ్బులు రావడం ఉంటది. సో, ఈ ఫిల్టర్ అనేది చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. మంచి ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫిల్టర్ యొక్క ముందు మీకు చెప్తాను ఎలా ఉంటాయి ఆ ఫిల్టర్ సైజెస్ అనేవి. సో, సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే ఆటోమేటిక్‌గా ఇది క్లీన్ చేసుకునే సిస్టమ్ కూడా పెట్టారు. కొన్నిటికి మనకి ఐస్ ఫార్మ్ గాని, డస్ట్ క్లీనింగ్ గాని ఆటోమేటిక్‌గా ఇది క్లీన్ చేసుకుంటది. దాని తర్వాత ఎయిర్ చాలా చక్కగా ఫిల్టరైజ్ వచ్చింది. ఫాస్ట్ కూలింగ్ అంటే చూడండి ఎక్కడ చెప్పినా కూడా వీళ్ళు ఎక్కువ ఫాస్ట్ కూలింగ్‌కి మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. సో, దీంట్లో మనకి ఇంకా వచ్చేసరికి పవర్ ఎయిర్ ఫ్లో, దాని తర్వాత 2.5 ఇంతకు చెప్పినాము. తర్వాత పవర్ చిల్ త్వరగా తర్వాత సెల్ఫ్ డైజెషన్ 2 దీంట్లో ఈ 4 పాయింట్స్ అయితే వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఎయిర్ ఫ్లో అనేది పవర్ కన్జంప్షన్ మనకు చాలా తక్కువగా వస్తుందని చెప్తున్నారు. తర్వాత 2.5 ఫిల్టర్ ఉపయోగించారు. దాని తర్వాత పవర్ చిల్ అనేది చాలా తొందరగా అవుతున్నది. సెల్ఫ్ డైజెస్టింగ్ అయితే చేసుకుంటదని చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను గదా! ఆ ఫిల్టరైజేషన్ అనేది మాత్రము ఇలా ఉంటదండి. ఈ ఫిల్టరైజేషన్ ఉండటం వల్ల మనకి చిన్న పిల్లలు ఇక్కడ బొమ్మలో చూపించినట్టు చిన్న పిల్లలు ఆడుకున్నా గూడా ప్రాబ్లమ్ ఏది ఉండదు ఏసీ కింద. సో, ఈ ఫిల్టర్ ఇలా పెట్టడం వల్ల దీంట్లో ఉంటే 1, 2 ఫిల్టర్‌లో వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా! బ్లూ కలర్‌లో ఇచ్చారు. దీనివల్ల మనకి డస్ట్ ఫ్రీ ఉంటదండి. బ్యాడ్ స్మెల్ రాదు. తర్వాత అలర్జీస్ అనేది రాదు. తర్వాత బాక్టీరియా అనేది ఫార్మ్ కాదు. ఏంటంటే వైరస్ మాత్రము రాదు. ఈ ఫిల్టరైజేషన్‌కి మాత్రం ఇంపార్టెంట్ మాత్రం ఏమనంటే మీరు దాని యొక్క పవర్ గురించి గాని, దాని గురించి గాని ఎక్కువ చూడొద్దు. మనం అది కూడా ఇంపార్టెంటే. కానీ పవర్‌లో కాకుండా ఏసీ వాడినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే ఇలాంటివి మాత్రం మీరు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాత్రం చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ కూలింగ్. సో, ఈ కూలింగు మనకి హైబ్రిడ్ కూలింగ్ చెప్పాను గదా! ఫిల్టరు ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి 20% ఫాస్ట్ కూలింగ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో, దీంట్లో మనకి డైకిన్‌లో వచ్చేసరికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది కూలింగ్ మాత్రం చాలా త్వరగా అవుతది. సో, మనకి కూలింగ్‌లో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. త్వరగా మన హీట్ రూమ్ అయితే ఆటోమేటిక్‌గా రూమ్ అయితే చక్కగా చల్లగా చేసిద్ది. సో, లిమిట్ యువర్ పవర్ కన్జంప్షన్. సో, మనకి ఇకో మోడ్ ఉండటం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ వచ్చి చాలా తక్కువగా వస్తుంది. సో, మనం చూసారు కదండీ త్వరగా ఏసీ గది చల్లబడటము, ఇలా దాని యొక్క ఆటోమేటిక్ సెన్సార్ అడ్జస్ట్ చేసుకోవటం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువగా వస్తదని చెప్తున్నారు. సో, మేము కూడా వాడుతున్నాం కాబట్టి డైకిన్‌లో ఏసి పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువగా వస్తది. ఎవరైతే బడ్జెట్‌లో కావాలనుకుంటారో అది మాత్రం చూసుకోండి. సో, మనకొచ్చేసరికి ఇండోర్ కాయిల్ వచ్చేసరికి 100% హై క్వాలిటీ ఇక్కడ చేశారు. 100% హై క్వాలిటీ ఈ కాయిల్స్ అయితే మాత్రం వాడుతున్నారు. సో, ఇది ఈ కాయిల్ వాడటం వల్ల ఏంటంటే, ఇది మీకు ఎటువంటి త్వరగా రిపేర్స్ అని రావు. ఇది ఒక బ్యాక్ బోన్ లాంటిదండి. అసలు ఈ ఈ కాయిల్స్ అనేవి చాలా బ్యాక్ బోన్ లాంటివి ఏసీకి. సో, మనకి కూలింగ్ రావటంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా 10 ఇయర్స్, 5 ఇయర్స్, 1 ఇయర్ వీళ్ళు వారంటీ ఇస్తున్నారంటే, ఇవి సిస్టమ్ చక్కగా పెట్టబట్టి అంత వారంటీ మాత్రం ఇస్తున్నారు. సో, 100% కాపర్ కాయిల్స్ మాత్రమే వీటి వాడటం జరుగుతుంది. సో, చూసారుగా చాలా చక్కనైన మంచి కాపర్ మాత్రం యూజ్ చేసి మాత్రం వీళ్ళు ప్రొడక్ట్ మాత్రం తయారు చేస్తున్నారు. సో, మనకి ఇది స్టెబిలైజర్ లేకుండా కూడా ఆపరేట్ చేయొచ్చండి. దీనికి ఆటోమేటిక్‌గా వీళ్ళే ఇన్‌బుల్ట్ స్టెబిలైజర్ ఇస్తున్నారు. కొన్ని కొన్ని ఏరియాస్‌ని బట్టి మాత్రం మీరు చూసుకోండి. సో, అక్కడ పవర్ ఫ్లక్చుయేషను లేపోతే ఇంట్లో సరిగ్గా ఎర్త్ లేకపోవడం వల్ల అందరూ మనం ప్రిఫర్ చేస్తుంటాము. కొన్ని కొన్ని పవర్ సిస్టమాటిక్ మీకు మంచిగా ఉందనుకుంటేనే చూడండి. లేదా అదర్‌వైతే మీకు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ వాళ్ళే వారంటీలో ఇస్తున్నారు. మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. అదొక బడ్జెట్ మనకు ఒక 2500, 3000 వరకు మనకి ఇది కొంచెం సేవ్ అయిద్దని మాత్రం ఇది చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి
సో, నేనిందాక స్టార్టింగ్‌లో చెప్పానండి. ఈ లోపల మనకి యూజ్ చేసే గ్యాస్ అనేది R32 గ్యాస్ అయితే మనకి ఇన్వర్టర్‌లో యూజ్ చేస్తారు. సో, దీనివల్ల డైకిన్ ఫస్ట్ గ్రీన్ రిఫ్రిజరెంట్ దానికి ప్రిఫరెన్స్ మాత్రం ఇచ్చారు వీళ్ళు. దీనివల్ల మనకి పర్యావరణానికి పరిరక్షిత అయితే ఏముండదండి. సో, దాంట్లోంచి విడుదలయ్యే గ్యాస్ మాత్రం మంచి R32 గ్యాస్ మాత్రాన్ని యూజ్ చేస్తున్నారు. అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం వీళ్ళే ఇచ్చారని చెప్పుకోవచ్చు దీనికి. సో, మనకి ఇది ఇకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ అయితే మనకి ఉంటది. డైకిన్ కంపెనీ అయితే డైకిన్ కంపెనీకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చండి. ప్రతి పారామీటర్‌లో గూడా వీళ్ళు అన్నీ చూసే మటికి మనకి ఏసీస్ మాత్రం తయారు చేస్తారండి. సో, ఇది మీరు సెల్ఫ్ క్లీనింగ్ ఇందాక చెప్పాను కదండీ! ఆ సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. సో, సెల్ఫ్ క్లీనింగ్ ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసి ఆ మాయిశ్చరైజర్‌ని గాని, ఆ మిషన్ మాత్రం ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. సో, స్ట్రీమర్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉండటం వల్ల బాక్టీరియా ఎటువంటివి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒక్కోసారి ఈ కాయిల్స్ మీద మనకి ఐస్ ఫార్మ్ అవుతుంటదండి. ఐస్ ఫార్మ్ అయింది కూడా ఆటోమేటిక్ ఇది క్లీన్ చేస్తుంటది. సో, ఇక్కడ చూసారు కదా! బ్లోయింగ్ వే మాయిశ్చరైజర్ అనేది. సో, ఈ బ్లోయింగ్ అనేది మనకి ఆటోమేటిక్‌గా ఉంటది. తర్వాత స్ట్రీమ్ మనకి ఆటోమేటిక్‌గా స్ట్రీమ్ అయ్యి కూడా దీంట్లో మనకి చక్కగా ఎప్పుడు చూసినా కూడా కాయిల్స్ కొత్త కాయిల్‌లా మెరిసేలాగా ఇది ఆటోమేటిక్‌గా సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసుకుంటదని చెప్తున్నారు. సో, ఇంకేం కావాలండి మనకి ఈ సర్వీస్‌కైతే ఇక మనం డబ్బులు పెట్టాల్సిన పని లేదండి. ఈ ఏసీ కొనుక్కుంటే చాలా చక్కగా మీరు సర్వీస్ చేయాల్సిన పని అవసరం అయితే ఉండదండి. సో, నెక్స్ట్ మనం చూసేసరికి ఆటోమేటిక్ స్మార్ట్ ఐ. సో, మనకిది ఆటోమేటిక్‌గా మనకి రూమ్ ఎంత టెంపరేచర్ ఉంది, కంఫర్ట్ ఎంతుంది, ఎంతమందులున్నారు. సో, ఆ రెయినీ డేస్‌లో మనకి ఎంత ఏసీనివ్వచ్చు, బాగా హై ఎండలో ఎంత ఏసీనిచ్చినా ఆటోమేటిక్‌గా మనకి సెన్సార్ ఉండటం వల్ల ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! చూసారు కదా ఇక్కడ. సో, దీన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఇది ఏసీ మాత్రం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటదండి. ఆ కంఫర్ట్ జోన్ బట్టి మనకి ఏసీ చాలా చక్కగా వర్క్ చేస్తదని చెప్తున్నారు. సో, మనకి చూసారు కదా! ఆటోమేటిక్‌గా డ్రై ఉంటే మనము తొందరగా కూల్ అయ్యే విధంగా మాత్రం చేస్తుంది. సో, వర్షం వచ్చినప్పుడు కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా ఎంత కూలింగ్ టెంపరేచర్ చేయాలనేది ఆటోమేటిక్ ఇది అడ్జస్ట్ చేసుకుంటది. సో, మనకి ఇదొచ్చేసరికి పవర్ ఫ్లో వచ్చేసరికి పవర్ ఎయిర్ ఫ్లో. దీనివల్ల మనకి మంచి బెనిఫిట్ ఉందండి. సో, ఈ ఎయిర్ ఫ్లో వచ్చేసరికి ఏసీ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి మనకి నాయిస్ కంట్రోల్ అలా ఉంటదండి. సరిపాటింగా ఆటోమేటిక్‌గా యూనిఫార్మ్ కూలింగ్ అనేది ఉంటది. సో, మనకి పవర్ బంద్ అయినప్పుడు చేయటం గాని, అటు గాని, ఇటు గాని ఆటోమేటిక్‌గా మనకి ఇది అడ్జస్ట్ మాత్రం చేసుకుంటది. సో, లెస్ ఎయిర్ కటింగ్. సో, మనకి ఇక్కడ చూసారు గదా! ఇక్కడ ఎయిర్ కటింగ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి చాలా తక్కువగా మాత్రం పనిచేస్తది. సో, మనకి ఈ ఈ యూనిఫార్మ్‌గా కూలింగ్ ఉండటం వల్ల ఏంటంటే, ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ రావటం వల్ల ఆటోమేటిక్‌గా మీకు కంప్రెసర్ మీద లోడ్ పడుద్దండి. సో, ఆ కంప్రెసర్ మీద లోడ్ పడ్డప్పుడు ఏమవుద్ది మనకి పవర్ ఎక్కువ కన్జంప్షన్ కావటం, లేకపోతే కంప్రెసర్ దెబ్బతింటం లాంటి ప్రాబ్లమ్ ఉంటది. సో, దీంట్లో మనకైతే అది మనకి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, దీంట్లో మనకి ఆటోమేటిక్‌గా అదే అడ్జస్ట్ చేసుకొని యూనిఫార్మ్ కూలింగ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో, మనకి ఇదొక రోబోటిక్ టెక్నాలజీ మాత్రం ఉందనుకునే చెప్పొచ్చు. వాళ్ళు చెప్పట్లేదు గానీ, బ్రహ్మాండంగా ఏసీనైతే వీళ్ళన్నీ ఒక మనిషి ఎట్లా ఆపరేట్ చేస్తదో, అట్లా ఆపరేట్ చేస్తదని మాత్రం చూస్తున్నారు దీంట్లో. సో, నెక్స్ట్ మనకొచ్చేసరికి ఇది ఎంఆర్‌పీ వచ్చేసరికి రూ. 46,000 ఉందండి. ప్రెజెంట్ అయితే ఇది అమెజాన్‌లో 30% ఆఫర్‌తో నడుస్తుంది. ఇది మనకి రూ. 31,999కి మాత్రం వస్తుంది. సో, ఇంకా మనకి ప్రతి నెల ఈఎంఐలో చూసుకుంటే రూ. 1,150 అయితే మీకు ఈఎంఐలో వస్తుంది. సో, ఈ ప్రొడక్ట్ అయితే అమెజాన్‌లో అయితే ఉంది. నేను ఈ ప్రొడక్ట్ యొక్క లింక్‌ని కింద వీడియో డిస్క్రిప్షన్‌లో మాత్రం నేను షేర్ చేస్తాను. మీరు దాని లింక్‌ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు అమెజాన్ సైట్‌లోకెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు క్రెడిట్ కార్డ్ వల్ల కొంచెం ఇంకా బెనిఫిట్ ఉంది. 1500, 2500 వరకు కూడా మీకు ఇంకా ప్రైస్ తగ్గుతది. సో, మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్‌ని కొనుక్కోవాలనుకుంటే నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్‌ని క్లిక్ చేసి కొనుక్కోండి. నాకు కొంచెం వీడియో చేయడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నాను నేను. సో, ప్రైస్ మాత్రం చాలా తక్కువుంది. వన్ టన్ కాబట్టి 31,990. మీరు సింపుల్‌గా తీసుకున్నా కూడా నెలకు ఒక 1500 కట్టినా కూడా ఆటోమేటిక్ ఇది మీరు తీసేసుకోవచ్చండి. చాలా తక్కువ ప్రైస్ మాత్రం పడుతుంది. సో, ఇదొక మన ఫీడ్‌బ్యాక్ చూద్దామండి. అసలు ఇంపార్టెంట్ అయితే ఫీడ్‌బ్యాక్ ఏందంటే, నేను ఏసీలో రివ్యూ చేసేది ఇదండి. నేనొక్కడినే ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకోను. అన్బాక్సింగ్ ఫీడ్‌బ్యాక్ కాదు. మీరు అన్బాక్సింగ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే కొన్ని కంపెనీలు ప్రమోషన్ చేసేసేసి ప్రమోట్ చేస్తాయి. నేను చేసేది అది కాదండి. ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత ఆళ్ళు ఎంతమంది కొన్నారు? దాని యొక్క ఫీడ్‌బ్యాక్ ఏమిచ్చారు? దాని రేటింగ్ ఎలా ఉంది? సో, నేను ప్రొడక్ట్ కొనుక్కోను లేపోతే ఏదైనా ప్రమోషన్ ఇచ్చేసేసో ప్రొడక్ట్ తీసుకొచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే నేనైతే ప్రొడక్టు బాగుందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే నాకు ఆళ్ళు ప్రైవేట్ ప్రమోషన్స్ కూడా బాగుందని చెప్పాలి. ఇది మాత్రం ఎంతసేపటికి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి. ఇది నా సొంతంగా నేను ఈ యొక్క ప్రొడక్టు
దాని యొక్క కస్టమర్ రివ్యూలు చూసి ఎలా ఉంది? ప్రొడక్ట్ బాగుందా? బాగాలేదని రివ్యూ చూసి మాత్రమే తీసుకున్నానండి. దీంట్లో మీకు ఇల్లోకొచ్చేసరికే 5 స్టార్ రేటింగ్‌కి 4 స్టార్ రేటింగ్ మాత్రం వచ్చిందండి. చాలండి ఇంత 4 స్టార్ రేటింగ్ అంటే ఇది మాటలు కాదు. మనకి 54% మెంబర్స్ అయితే కొన్న వాళ్ళల్లో మీకు 2930 మంది కొన్నారనుకోండి ఎగ్జాంపుల్. దాంట్లో సగం మందికి చాలా బాగుందని 5 స్టార్ రేటింగ్ అద్భుతంగా ఉందని ప్రొడక్ట్ మాత్రం ఇచ్చారు. అంతా మీకు ఈ 1 స్టార్ గాని, 2 స్టార్ గాని ఇన్‌స్టాలేషన్ ప్లస్ వాటర్ లీకేజ్ మొత్తం వల్ల ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏముంటవి. ఈ కింద కూడా చూసారా కస్టమర్ లైక్ నాయిస్ లెవెల్ చాలా బాగుంది ఇచ్చారు. క్వాలిటీ బాగుందని ఇచ్చారు. తర్వాత ఎయిర్ కండిషన్ చాలా బాగుందన్నారు. తర్వాత సూపర్ పవర్ సేవింగ్ అయితే ఉందన్నారు. ఇక్కడ చూసారు కదా! నేను ఇక్కడ చూపెడుతున్న మౌస్ తోటి. ఇవన్నీ కూడా మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. క్వాలిటీలో మంచి మార్క్స్ వచ్చాయి. నాయిస్ మంచిగా ఉంది. వాల్యూ అయితే చాలా బాగుంది. అపియరెన్స్ కూడా బుగ్‌గా ఉంది. ఎఫిషియన్సీ కూడా ఉంది. ఈ మనకి ఈ కూలింగ్ సిస్టమ్‌లో ఏంటంటంటే, ఇన్‌స్టాలేషన్‌లో వాళ్ళు మనకి ఎవరైతే ఇంజినీరింగ్స్ వస్తారో టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ వల్లనే ఇచ్చున్న రేటింగే ఉంటది. నాకు తెలిసి 1 ఆర్ 2% 3% గాని, 14% గాని. సో, వాళ్ళొచ్చేటటువంటి కంప్లెయింటేషన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీకు ఎటువంటి కంప్లెయింట్ ఏదైనా ఉన్నా కూడా మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ కావచ్చు. మీకు సరిగ్గా ఇన్‌స్టాల్ చేయలేకపోయినా కూడా. మెనీ ఆఫ్ ది కస్టమర్స్ ఎక్కువ ప్రాబ్లమ్ ఏదంటే ఏసీ జాయింట్ అంటే వాటర్ జాయింట్ పెట్టే కాడ జాయింట్ సరిగ్గా పెట్టుండరు వాళ్ళు టెక్నీషియన్స్. సో, ఆ సాయిగా నీళ్లు కారుతుంటాయి. చాలా మంది నేను చిన్న చిన్న షార్ట్ వీడియో కూడా చూస్తున్నాను. కొత్త ఏసీ పెట్టాం చూడండి నీళ్ళు ఎలా కారుతున్నాయో. సో, ఆ పైప్ అనేది సరిగ్గా ఫిక్స్ చేస్తే మీకు అలాంటి ప్రాబ్లమే రాదండి. సో, ఆ పైప్‌తోనే ప్రాబ్లమ్ ఉంటది. పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఆ హోల్ ఏసినప్పుడు కూడా అదే ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటది. ఒక్కోసారి అది ఆ పైప్‌కి చిన్న చిన్న మనకేమన్నా ఇసుక రేణువులు కుచ్చుకున్నా కూడా అటు నుంచి కూడా మనకి ఆటోమేటిక్‌గా వాటర్ మాత్రం కారుతుంటది. సో, మీరు చాలా జాగ్రత్తగా ఏసీ ఫిట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు డ్యూటీలో ఉన్నా లేకపోతే వర్క్‌లో ఉన్నా కూడా కాసేపు ఆఫ్ చేసైనా అది ఇన్‌స్టాలేషన్ అయ్యే వరకు వాళ్ళ దగ్గరే ఉండి చూడండి. వాళ్ళు ఫిట్ చేసేటప్పుడు నాకు ప్రాసెస్ ఏంటి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మంచిగా ఉందో లేదో ఒక హాఫ్ అన్ అవర్ ఉండి చెక్ చేసుకొని వాటర్ లీక్ అది చూసుకున్న తర్వాత వాళ్ళకి పంపించండి. సో, ఎటువంటి మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ప్రొడక్ట్ అయితే మంచి ప్రొడక్ట్ అండి. డైకిన్ ప్రొడక్ట్ అయితే. సో, ఇది అండి కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అయితే మీరు మొహమాటం లేకుండా ఇది ప్రొడక్ట్ అయితే చక్కగా కొనుక్కోవచ్చు. సో, మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు మంచి వీడియోస్ చేయడానికైతే చాలా బూస్ట్‌గా ఉంటదనుకుంటున్నాను. సో, మన ఛానెల్ అయితే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు టచ్ చేసినట్టయితే మీకు కొత్త కొత్త వీడియోస్ మాత్రం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, ఈ ప్రొడక్ట్ మీరు కొనుక్కోవాలి. తక్కువ ప్రైస్‌లో ఉంది. 33,000 ప్రొడక్ట్ ఒక్కోసారి సమ్మర్ డీల్స్ లేపోతే బ్లాక్ ఫ్రైడే డీల్స్ లేపోతే 6 పీఎం డీల్స్ అని ఇలా అమెజాన్‌లో మనకి డీల్స్ పెడుతూ ఉంటారండి. ఆ డీల్స్ మీకు ఇలా వచ్చి అలా పోతుంటాయి. మీకు ఎటువంటి కమ్యూనికేషన్ అయితే ఉండదు సైట్‌లోకెళ్ళేసేసి. సో, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో బిగ్ సేవింగ్ డీల్స్ అనే మనకొక ఛానెల్ ఉందండి. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళేసేసి బిగ్ సేవింగ్ డీల్స్ అని మీరు టైప్ చేస్తే మనకి ఈ లోగోతో మాత్రం నా ఛానెల్ వస్తుంది. సో, ఇక్కడున్న అడ్రెస్‌తోని కూడా మీరు లాగిన్ కావచ్చు. లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళేసి బిగ్ సేవింగ్ డీల్స్ అని కొడితే మీకు టైప్ చేసినట్టయితే మీకు ఈ లోగో వస్తదండి. దీని నుంచి మీరు లాగిన్ కావచ్చు. సో, మీరు లాగిన్ అయితే మీకు ఎప్పటికప్పటికి మేము తక్కువగా ఉన్న డీల్స్ మట్టుకైతే మేము పోస్ట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ చూసారా ఒక్కోసారి 29,000, 28,000 అట్లా మీకు 2 అవర్స్, 3 అవర్స్ డీల్స్ ఉంటాయి. సమ్మర్ డీల్స్ ఉంటవి. మంచి మంచి ఫెస్టివల్ డీల్స్ ఉంటవి. అసలు ఇండిపెండెన్స్ డీల్స్ ఉంటవి. మనకి ఇలా డీల్స్ ఉన్నప్పుడు మేము అందులో పోస్ట్ చేస్తుంటాము. మీరు ఈజీగా దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో, మన ఛానెల్‌నయితే జాయిన్ కండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానెల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. జై హింద్.